బ్రెయిన్ స్ట్రోక్ అనేది ముఖ్యంగా మనం వాడుక భాషలో పక్షవాతం లాగా చెప్తూ ఉంటాం. అంటే ఒక కాలు చేయి బలం తగ్గటం కానీ, మాట తేడా రావటం కానీ, లేకపోతే గనక రెండు రెండుగా కనపడటం కానీ, కొంతమందికి తల తిరిగినట్లయి నడవటం కష్టమయ్యి చూపు కూడా తేడా రావటం లాంటిది కూడా రావచ్చు అన్నమాట. సో ముఖ్యంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్లో లక్షణాలు అనేది మనకి ఈ స్ట్రోక్ ఏ టైప్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసరణ తగ్గటం మూలాన వచ్చే స్ట్రోక్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. అదే రక్తనాళం రప్చర్ అయితే కనుక వచ్చే స్ట్రోక్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో ముఖ్యంగా ఎవరైనా కూడా వాళ్ళ లక్షణాలలో అంటే వీళ్ళకి మాట తేడా వచ్చినా, ఒక కాలు చెయ్యి బలం తగ్గినా, లేకపోతే ఒక చెయ్యి బలం తగ్గి మాట తేడా వచ్చినా, అలాగే తల తిరుగుతున్నా రెండు రెండుగా కనపడుతున్నా తక్షణం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరైనా చేసేది ఏంటంటే ఎమర్జెన్సీలో వీళ్ళకి రొటీన్గా బీపీ చెక్ చేయటం, అలాగే షుగరు లాంటివి చెక్ చేయటం, అలాగే క్లినికల్ ఎగ్జామినేషన్ చేయటం, చేసిన తర్వాత వాళ్ళకి ఈ అవసరమైన స్కాన్ చేస్తారనమాట. అంటే అది ఇస్కెమిక్ స్ట్రోకా లేకపోతే హెమరేజిక్ స్ట్రోక్ అనేది చూస్తారనమాట. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసరణ తగ్గటం మూలాన, హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం రప్చర్ అవటం మూలాన, బ్లీడింగ్ అవటం మూలాన వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. అది ఏ విధమైన స్ట్రోక్ అని నిర్ధారించాలంటే మనం సిటీ స్కాను, ఎంఆర్ఐ లాంటివి చేసి ఆ స్ట్రోక్ ఏ టైప్ ఆఫ్ స్ట్రోకో నిర్ధారణ చేస్తారు. ఒకసారి నిర్ధారణ చేసిన తర్వాత ఆ స్ట్రోక్ని బట్టి అంటే ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే కనుక సకాలంలో వచ్చారా లేదా, అంటే 4.5 అవర్స్లో వస్తే కనుక మనం అంతా ఇవాల్యుయేట్ చేసి అవసరమైతే కనుక థ్రాంబోలైసిస్ అంటే క్లాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్ ఇస్తారు. అలాగే కొన్నిసార్లు థ్రాంబెక్టమీ అంటే 6 గంటల లోపల వస్తే ఇంకొద్దిగా వచ్చినా కూడా ఈ మధ్య కొద్ది గైడ్ లైన్స్ని సడలించారు. సో ఇంకా రక్త ప్రసరణ ఒక బ్లడ్ వెజల్లో కనుక అబ్స్ట్రక్ట్ అయి తగ్గితే కనుక, అంటే పెద్ద వెజల్ అబ్స్ట్రక్ట్ అయితే కనుక థ్రాంబెక్టమీ అంటే యాంజియోగ్రామ్ ద్వారా వెళ్ళి ఆ క్లాట్ని రిట్రీవ్ చేస్తారనమాట. సో దీన్ని థ్రాంబెక్టమీ అంటారు. ఇలా ఇప్పుడు ఆధునిక వైద్యం సదుపాయాలు అందుబాటులో వచ్చినాయి కాబట్టి ఎవరికైనా ఈ లక్షణాలు వచ్చినప్పుడు తక్షణం హాస్పిటల్కి ఎంత తొందరగా వెళితే అంత తొందరగా మనం ఈ డ్యామేజ్ నుంచి రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే హెమరేజిక్ స్ట్రోక్ లాంటిది వస్తే కనుక ఖచ్చితంగా బీపీ చెక్ చేయించుకొని ఆ బీపీని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని మూలాన ఏంటంటే కనుక ఈ బ్లీడింగ్ అది పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఏరియాస్లో హెమరేజిక్ స్ట్రోక్స్ కూడా అంటే ఇనీషియల్గా వెళ్ళినప్పుడు చూస్తే కనుక చిన్న బ్లీడు అది కూడా మన చిన్న మెదడులో వస్తే కనుక కొన్నిసార్లు వీళ్ళకి స్పృహ ఏమన్నా తగ్గుతుంటే ఆ బ్లీడింగ్ అనేది పెద్దగా ఉంటే సర్జరీ లాంటిది కూడా చేయొచ్చు అన్నమాట. అందుకనే బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడైనా సరే లక్షణాలు కనిపించినప్పుడు తొందరగా హాస్పిటల్కి వెళ్ళటం, సకాలంలో వైద్యం చేయించుకోవటం అనేది చాలా ముఖ్య అవసరం. అలాగే ఫ్యూచర్లో ఈ స్ట్రోక్ రాకుండా ఉంటాకు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయన్నమాట. దాన్నే సెకండరీ ప్రివెన్షన్ ఆఫ్ స్ట్రోక్ అంటారు. అంటే ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా ఉంటాకి మనం రెగ్యులర్గా పల్సు, బీపీ లాంటివి చెక్ చేయించుకోవటం, అలాగే షుగర్ లాంటిది కంట్రోల్లో ఉంచుకోవటం, అలాగే రెగ్యులర్గా వ్యాయామం చేయటం, బీపీ ఎక్కువ ఉంటే షుగర్ ఎక్కువ ఉంటే దానికి తగ్గ మందులు వేసుకోవటం, అలాగే ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే కనుక యాస్పిరిన్ అని, క్లోపిడోగ్రిల్ అని అలాంటి మెడికేషన్స్ వేసుకోవటం, అలాగే ఒకవేళ హార్ట్ బీట్లో తేడా ఉన్నా లేకపోతే హార్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కోసారి మనం యాంటీకోగులెంట్స్ అంటాం అనమాట. అంటే ఈ ట్యాబ్లెట్స్ మూలన ఏంటంటే కనుక రక్తం పలచన ఏది యాంటీప్లేట్లెట్స్ కాకుండా ఈ మెడిసిన్స్తో వేరే మెకానిజం ద్వారా వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా స్ట్రోక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది గుర్తించడం చాలా అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళే రక్తనాళాలు మెడలో ఏమైనా నేరో అయితే కనుక అదే సైడ్ కనుక బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే కనుక అది సరైన టెస్టులు చేయించుకొని ఒకవేళ ఆ వెజల్ కనుక నేరో అయితే కనుక దాన్ని రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్నే మనం కెరోటిడ్ రీవాస్కులరైజేషన్ అంటాం. దాంట్లో కెరోటిడ్ స్టెంటింగ్ కానీ కెరోటిడ్ థ్రాంబెక్టమీ కానీ లాంటి చికిత్సలు చేస్తారనమాట. సో ఏ విధమైన స్ట్రోక్ వచ్చినా కూడా ముఖ్యంగా ఎవరైనా చూసుకోవాల్సింది రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోవటం. అంటే మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉంటాకి సకాలంలో వైద్యం చేయించుకున్న తర్వాత బీపీ, షుగర్ రెగ్యులర్గా కంట్రోల్లో ఉంచుకోవటం, అలాగే హార్ట్ బీట్ తేడా ఉంటే దానికి తగ్గ మందులు వేసుకోవటం, అలాగే హార్ట్ నుంచి వచ్చే స్ట్రోక్స్కి అయితే వేరే రకాల మందులు అంటే యాస్పిరిన్, క్లోపిడోగ్రిల్ కొత్త కాకుండా వేరే యాంటీకోగులెంట్స్ అనే మందులు లాంటివి వాడుకోవటం లాంటిది చేయాల్సింది ఉంటుందన్నమాట.
అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం ఇలాంటివి చేయటం కూడా ముఖ్య అవసరం. అలాగే ఈ హెమరేజిక్ స్ట్రోక్స్లో ముఖ్యంగా బీపీని కంట్రోల్లో ఉంచుకోవటం చాలా అవసరం. అలాగే కొద్దిమందికి రక్తనాళాల్లో అంటే ఇన్యూరిజమ్స్ అంటారు, ఏవి మాల్ ఫార్మేషన్స్ అంటారు, ఇలాంటివి ఏమైనా రప్చర్ అయ్యి బ్లీడింగ్ అయితే కనుక దాన్ని యాంజియోగ్రామ్ ద్వారా నిర్ధారణ చేసుకొని దానికి ఆపరేషన్ చేయించుకోవాలా, లేకపోతే కనుక మనం ఇప్పుడు ఆధునిక వైద్యంలో ఇప్పుడు యాంజియోగ్రామ్ ద్వారా వెళ్ళి దాన్ని ఒకవేళ ఏవి మాల్ ఫార్మేషన్స్ అయితే కనుక దానికి ఎంబలైజేషన్స్ చేస్తారు, ఎన్రిజమ్స్ లాంటివి అయితే కనుక కాయిలింగ్ లాంటిది చేస్తారనమాట. సో అందుకని ఈ స్ట్రోక్స్ బారిన పడిన వాళ్ళు దీని గురించి తెలుసుకొని సకాలంలో హాస్పిటల్కి రీచ్ అవ్వటమే కాకుండా వైద్యం చేయించుకోవటమే కాకుండా లైఫ్ స్టైల్ మార్చుకొని ఫ్యూచర్లో స్ట్రోక్ రాకుండా ఉండే మార్గాలు సూచనలు పొందాల్సిన అవసరం ఉంటుందండి.